పవన్ కళ్యాణ్ సీరియస్ ఎట్టకేలకు భీమవరం డీఎస్పీ పై వెయిట్ అయితే పడిందనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? సో భీమవరం డీఎస్పీ జయసూర్య ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. గత కొంతకాలం క్రితం అయితే మనందరికీ తెలుసు భీమవరం డీఎస్పీ జయసూర్య పేరు మీద ఉన్నటువంటి అన్ని కొంతమంది ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు, ఆయన అక్రమాలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి, అక్రమాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఈ విధంగా చాలా రకాల రూమర్స్ వచ్చాయి. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఈ యొక్క వ్యక్తి పైన నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి, ఒక నివేదిక నాకు సమర్పించాలి అని చెప్పేసి ఎస్పీకి కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ మాట చెప్పి దాదాపుగా ఒక 6 నెలల సమయం కూడా గడుస్తుంది. మరి స్టిల్ ఇప్పటికీ తన మీద ఏమైనా రియాక్షన్ తీసుకున్నారా, ఏమైనా తన మీద ఒక నివేదిక అనేది వచ్చిందా, దాన్ని పవన్ కళ్యాణ్ గారు చూసారా, చూసిన తర్వాత కూడా ఆయన ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి రకరకాలుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే భీమవరం ప్రాంతంలో పేకాటలు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఇప్పుడు భూ అక్రమాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, సో ఈ విధంగా ఇల్లీగల్ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికి కూడా జయసూర్య గారు అంటే డిఎస్పీ జయసూర్య గారి సపోర్ట్ ఉంది, ఆయనే చేస్తున్నాడు. అండ్ పోలీసుల సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఇంత విచ్చలవిడిగా ఏ విధంగా చేయగలుగుతారు, ఇంత భయం లేకుండా ఏ విధంగా చేయగలుగుతారని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా ఫిర్యాదులు చేశారట. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏమంటున్నారు, సో అక్కడ ఆయన వాటన్నిటికి కూడా చెక్ పెట్టే విధంగా వాళ్ళ మీద వేటు వేస్తున్నాడు. పేకాట్లు ఆడే వాళ్ళు కావచ్చు, భూ అక్రమాలు చేసే వాళ్ళు కావచ్చు, కబ్జాలు చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్రమంగా డ్రగ్స్ని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఒక నిఘా పెట్టి వేటు వేస్తున్నాడు. కాబట్టి ఆయన మీద ఈ విధంగా ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది, అంటే ఆయన మంచివాడని కొంతమంది అంటున్నారు, చెడ్డవాళ్ళని కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి, ఆయన సపోర్ట్ ద్వారా చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి ఆయన ఒక నివేదిక ఇవ్వమని చెప్పేశాడు. మరి ఈ 6 నెలల సమయంలో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది పవన్ కళ్యాణ్కి దొరికిందా లేదా అని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. 6 నెలల సమయం అవుతున్నప్పటికీ మీరు తన మీద ఎంతో సీరియస్గా మాట్లాడారు కదా, మరి ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారుగా మాత్రం మొత్తానికి సీరియస్ అవుతూ తనని బదిలీ చేయడం జరిగింది. సో మరి ఈయన ప్లేస్లో ఇంకొక వ్యక్తిని కూడా రఘువీర్ విష్ణు అని చెప్పేసి ఇంకొక కొత్త వ్యక్తిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది కూడా రాజకీయ పరంగా మరికొత్త అంటే చర్చ కూడా జరుగుతుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆ వ్యక్తి జయసూర్ అనే వ్యక్తి కొంతమంది మంచోడని చెప్పేసి, ఇంకొంతమంది చెడ్డోడని చెప్పేసి ఆ విధంగా ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు మంచి వ్యక్తి అని చెప్పేసి చెప్పలేరు, చెడ్డ వ్యక్తి అని కూడా చెప్పలేదు. మరి మాకు ఒక కన్క్లూజన్ ఇవ్వనప్పుడు దాన్ని బదిలీ చేసి వేరే వాళ్ళని ఎట్లా అపాయింట్ చేస్తారని చెప్పేసి కొంతమంది, లేదు మంచి పని చేశారని చెప్పేసి కొంతమంది. సో ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది ప్రజలే చెప్పాలి. మరి జయసూర్య గారు మంచి వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ఈ వ్యక్తిని అపాయింట్ చేయడము, ఆయన ప్లేస్లో ఆయన తీసేసి ఎలాంటి నిరాపరణ అంటే ఆరోపణ అనేది నిజమా కాదనేది ఇంకా కూడా క్లారిటీ రానప్పుడు ఎందుకు బదిలీ చేశారని చెప్పేసి అక్కడ వాళ్ళు కొంతమంది ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆయన ఎవరు అంటే అందరికి కూడా సపోర్ట్ చేస్తున్నాడు అక్రమాలు చేసే వాళ్ళకని అనుకునే వాళ్ళు ఓకే మంచి పని చేశారని అనుకుంటున్నారు. సో ఓవరాల్గా మీరేమనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేసింది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా, ఖచ్చితంగా కామెంట్ చేయండి.